అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎస్కే రియల్టర్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050. ఇది ఓల్డ్ మాస్టర్ ప్లాన్, న్యూ మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏలో ఏ డెవలప్మెంట్స్ ఉంటాయి అనేది చెప్తాను ఈరోజు. ముందుగా నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ మాస్టర్ ప్లాన్ ఏ డెవలప్మెంట్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్స్ వస్తాయో ఈ వీడియోలో చూద్దాము. ప్రజెంట్ మీరు చూస్తుంది ఈ లైన్, ఈ రౌండ్ అంతా చూస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుండి ఇదంతా ఔటర్ రింగ్ రోడ్, ఈ సరౌండింగ్ అంతా ఔటర్ రింగ్ రోడ్డు. ఈ బ్లాక్ లైన్ మొత్తం రౌండ్గా ఉన్న ఈ బ్లాక్ లైన్ మొత్తం రీజనల్ రింగ్ రోడ్డు. న్యూ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం జిహెచ్ఎంసి, అంటే జిహెచ్ఎంసిని ఎక్కువ ఎక్స్పాండ్ చేస్తారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్, ఈ బ్లాక్ లైన్ మొత్తం రీజనల్ రింగ్ రోడ్డు. ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్డుకి హెచ్ఎండిఏ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి సగం పార్ట్ వరకు డిటిసిపి ఉంటుంది, సగం హెచ్ఎండిఏ ఉంది. ఇప్పుడు డిటిసిపిలో మీరు ఫ్లాట్లు కొన్నా కానీ అది హెచ్ఎండిఏ లెటర్ వస్తుంది అనమాట. ఈ బ్లాక్ రీజన్ మొత్తం హెచ్ఎండిఏ వస్తుంది. ఇదంతా హెచ్ఎండిఏ. ప్లస్ మనకి ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ 4 ఉన్నాయి. మీరు చూస్తుంది రెసిడెన్షియల్ జోన్ 4 ఉన్నాయి. అవి 8 జోన్స్గా డివైడ్ చేస్తారు. R1, R2, R3, R4, R5, R6, R7, R8 అనేది. ఇంకోటి ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో, అంటే ఈ బ్లాక్ లైన్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో మొత్తం 13 రేడియల్ రోడ్స్ వస్తాయి. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ రోడ్స్ 13. ఈ లైన్ ఉంది కదా, ఇది ఒక రీజనల్ రింగ్ రోడ్డు, ఇది ఇంకో రీజనల్ రింగ్ రోడ్డు, అట్లా ఇది ఒక రీజనల్ రింగ్ రోడ్డు, ఇది రేడియల్ రోడ్డు, ఇది ఒక రేడియల్ రోడ్డు. ఇట్లా డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇంకోటి, ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకి లాజిస్టిక్, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎమ్మటే మనకి ఫార్మా విలేజెస్, లాజిస్టిక్ హబ్స్ 2 వస్తాయి. హెవీ వెహికల్స్ మొత్తం ఇక్కడ లాజిస్టిక్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. ఈ లాజిస్టిక్ హబ్ అయిపోయినాక, లోడ్ అంతా అయిపోయినాక ఈ రేడియల్ రోడ్స్లో ట్రావెల్ చేస్తాయి ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్కి. ఇది ఒకటి. ఇంకోటి శాటిలైట్ టౌన్షిప్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. అంటే సిటీకి దగ్గరలో ఒక టౌన్షిప్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. అది ఏ రీజన్లో ఉందంటే, మనకి బెంగళూరు హైవేలో షాద్నగర్లో ఒకటి, ముంబై హైవేలో సంగారెడ్డి దగ్గర ఒక శాటిలైట్ టౌన్షిప్, వరంగల్ హైవేకి మనకి గట్కేసర్ దగ్గర వస్తుంది శాటిలైట్ టౌన్షిప్. ఇంకోటి మనకి విజయవాడ హైవేలో బొంగళూరు జంక్షన్ దగ్గర ఒక శాటిలైట్ టౌన్షిప్ వస్తుంది. ఇట్లా సిటీకి అనుసంధానంగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అంటే సిటీకి దగ్గరలో ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. ఇదంతా మనకి ఎందుకంటే, మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసుకుంటున్నామో ఆ సరౌండింగ్స్ ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నాయో తెలియాలి కాబట్టి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎక్కడ మనకి ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ మీకు చెప్తాను. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.